ఇక నిన్నటిదాకా ఇల్లు గులగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టించిన గుడి కూడా గులగొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ఆనవాళ్ళు మార్చడం అంటే? ఇది ఇలా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులు అయితే మారలే. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, బోనస్ రాదు, కేసీఆర్ కిట్ రాదు, పంటల బీమా రాదు. మంత్రులకు మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఆస్తులు అయితే ఇవాళ అడ్డగోలుగా పెరుగుకుంటా పోతున్నాయి. గ్యారంటీలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3 పంటలకు ఎందుకు ఇవ్వమని అడిగిండు. నువ్వు 3 పంటలు కాదు కానీ 1 పంటకి ఇస్తలేవు కదా నువ్వు. కేసీఆర్ గారు బరాబర్ కరోనా వచ్చినా 2 పంటలకు ఇచ్చిండు. 2 పంటలకు ఇస్తే 3 ఎందుకు ఇస్తలేవన్నావు నువ్వు? 3 ఎందుకు ఇస్తలేవన్న రేవంత్ రెడ్డి నువ్వు 1 పంటకి ఎందుకు ఇస్తలేవు? సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు. ఇప్పటికి పడ్డాయి 2, ఎగబెట్టినాయి 3. ఇచ్చింది తక్కువ, ఎగబెట్టింది ఎక్కువ. ఇది 5వ రైతు బంధు ఇప్పుడు పడాల్సింది యాసంగి. కానీ నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినాయి 2, ఎగబెట్టినాయి 3 రైతు బంధులు. 15,000 ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ. 15,000 కాదు, ఉన్నాయి కూడా ఎగబెట్టినావు నువ్వు. పక్కా బరాబర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం ఉండే, రైతులకు బరాబర్ రైతు బంధు పడుతుందని ఒక నమ్మకం ఉండే. నాట్లకు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తుండు. ఒకసారి ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చిండు, ఒకసారి సర్పంచ్ ఎన్నికల ముందు ఇచ్చిండు. కథం ఇప్పుడేం ఎలక్షన్ లేవు, మళ్ళీ పెట్టేశాడు. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్.